డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ గురించి తెలుసుకుందాము. 1952లో ఫామ్ అయింది. దీన్ని ప్రముఖంగా లస్కర్ అని కూడా అంటారు. సికింద్రాబాద్ ముఖ్యంగా ఇక్కడ సికింద్రాబాద్లో కాన్స్టిట్యున్సీలో ప్రిడామినెంట్గా క్రిస్టియన్ కమిటీ ఉంటుంది. తర్వాత ఇక్కడ కాస్మోపాలిటన్ పీపుల్, అన్ని రకాలైనటువంటి పీపుల్ మనం చూడొచ్చు. ఇక్కడ కాస్మోపాలిటన్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది, పర్టికులర్గా సికింద్రాబాద్లో. అఫిలియంట్ పీపుల్ నుంచి లోవర్ మిడిల్ డైలీ వేజ్ లేబర్స్ కూడా మనం ఇక్కడ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో చూడొచ్చు. ఇక్కడ స్లమ్స్ చూస్తే దాదాపుగా 63 స్లమ్స్ పైచిల్కే ఉంటాయి. ఓటర్స్ ఎంతమంది ఓటర్స్ ఉన్నారని మనం చూసినట్లయితే 2,48,997, దాదాపుగా 2,50,000 ఓటర్లు మనకి ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కనిపిస్తారు. ఈ పాపులేషన్ పరంగా మనం చెప్పినట్లయితే, ఓటర్స్ చూసినట్లయితే ఎస్సీ వాళ్ళు 11.55%, ఎస్టీ 1.71%, తర్వాత మైనారిటీస్ 16.3%. ఇక్కడ ఎక్కువగా రైల్వే ఎంప్లాయీస్ ను మనం చూస్తాము, పర్టికులర్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు ఏరియాస్ చూసినట్లయితే మనం ఇక్కడ ఏరియాస్ అడ్డగుట్ట, బౌద్ధనగర్, మెట్టుగూడ, సీతాపల్ మండి, ఉస్మానియా యూనివర్సిటీ, తార్నాక, చిలకలగూడ, నామలగుండు, వారసిగూడ, పాసిగుట్ట, తుకారంగే, ఇవి ప్రముఖంగా ఉండేటటువంటి ఇక్కడ ఉండేటటువంటి ఏరియాస్. మనం గత 6 ఎలక్షన్స్ చూసినట్లయితే బీజేపీ 2 సార్లు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 సార్లు, బీఆర్ఎస్ 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఈ సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ సికింద్రాబాద్ లో కూడా ఉంది. మనము 2018లో చూసినట్లయితే, 2000లో ఎలక్షన్ రిజల్ట్స్ చూసినట్లయితే T.PadmaRao గారు 79,309 కోట్లు సంపాదించుకున్నారు. సో అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి కాసాన్ జ్ఞానేశ్వర్ గారు 33,839, పద్మారావు గారికి 60.18% వస్తే ఈ కాసాని జ్ఞానేశ్వర్కు 25.68. బీజేపీ నుంచి బి సతీష్ నిలబడ్డారు, అతనికి 8.94% వచ్చింది. T.PadmaRao గారు బీఆర్ఎస్ నుంచి 45,407 ఓట్లతో గెలిచారు. చాలా ఎక్కువ మెజారిటీ తోటి ఈ బీఆర్ఎస్ నుంచి కాసినాని జ్ఞానేశ్వర్ మీద గెలిచారు. అదే 2014లో చూసినట్లయితే అగైన్ మళ్ళీ పద్మారావు గారు బీఆర్ఎస్ నుంచి 57,920 ఓట్లు వచ్చాయి, అంటే దాదాపు 42.4%. అప్పుడు టీడీపీ నుంచి కూన వెంకటేశం గౌడ్కు 23.2% వచ్చింది. కాంగ్రెస్ కు 10.33% వచ్చింది. కూన వెంకటేష్ గౌడ్ మీద ఈ పద్మారావు గారు 25,979 ఓట్లతో. సో ఈ 2014 చూసినా కూడా, 2018 చూసినా కూడా ఈ పద్మారావు గారికి మనకు దీన్ని బట్టి గమనించేది ఏంటంటే, ఈ పాపులారిటీ కానీ గుడ్ విల్ కానీ ఈ పద్మారావు గారికి ఎక్కువగా కనిపిస్తుంది. సో విచిత్రంగా ఈ 2009లో మనం చూస్తే ఈ జయసుధ గారు కాంగ్రెస్ నుంచి నిలబడ్డారు బరిలో. తను ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద 4,395 ఆధిక్యంతో గెలిచారు. అంటే ఇప్పుడు మనము రీసెంట్ గా చూస్తున్నాం, జయసుధ గారు బీజేపీలో జాయిన్ అయ్యారు. సో బీజేపీలో జాయిన్ కావడానికి ముఖ్య కారణం ఈ బీజేపీ వాళ్ళు నార్మల్గా ఏంటంటే ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో క్రిస్టియన్ ఓటర్స్ ఎక్కువగా ఉండడం వల్ల, తను క్రిస్టియన్ కాబట్టి ఖచ్చితంగా పాపులారిటీ ఉన్నటువంటి ఆర్టిస్టు, ప్రతి అందరికీ తెలిసిన పేరు కాబట్టి ఆ పాపులారిటీ
తోటి తను గెలుస్తుందనే సదుద్దేశంతో బీజేపీలోకి తనను తీసుకోవడం జరిగింది. తను కూడా విల్లింగ్గా ఈ బీజేపీ నుంచి మోస్ట్ ప్రాబబ్లీ సికింద్రాబాద్ నుంచి కాంటెస్ట్ చేయడానికి చూస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి డాక్టర్ అయినటువంటి షర్మిల గారు తను ఒక వైఎస్ఆర్పి తెలంగాణ పార్టీ పెట్టారు. విస్తృతంగా అన్ని ప్లేసెస్ను విజిట్ ఎక్స్టెన్సివ్గా విజిట్ చేశారు. తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. సో అందరూ అనడం ఏంటంటే విశ్లేషకులు కానీ మిగతా వాళ్ళు తాను కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అతి తొందరలోనే తను కాంగ్రెస్లో చేరుతుందనేటటువంటి ఊహాగానాలు మనం వింటున్నాము. అయితే ఒకవేళ తాను కాంగ్రెస్లో చేరినట్లయితే తాను సికింద్రాబాద్ నుంచి కాంటెస్ట్ చేస్తుంది అనేటటువంటి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి తాను కూడా క్రిస్టియన్, తన హస్బెండ్ అనిల్ గారు మత ప్రబోధకుడు, చాలా పాపులర్ నేము కాబట్టి ఎంతో మందిని అట్రాక్ట్ చేసేటటువంటి శక్తి ఉంది. ఒరిజినల్గా షర్మిలా గారికి కూడా తనకు అంటూ పేరు మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది తెలంగాణలో. వైఎస్ రాజశేఖర రెడ్డి డాక్టర్గా కాకుండా తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవడం. కాబట్టి ఈ ఇద్దరి మధ్య క్రిస్టియానిటీ మధ్య ఈ ఓట్లు తెలితే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం పద్మారావు గారు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి తనే క్యాండిడేట్గా డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఇప్పుడు తను కూడా బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్నారు కాబట్టి సో సికింద్రాబాద్లో బలమైన క్యాండిడేట్ పద్మారావు గారు కాబట్టి సో మళ్ళీ ఈ బీఆర్ఎస్ సీట్ను కాంటెస్ట్ చేయడానికి తనకే ఇవ్వచ్చు అనేటటువంటి ఆలోచన అధిష్టానంలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనము సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మనం చూసినట్లయితే సో కంటామినేటెడ్ వాటర్ ఒకటి, పాత్ హోల్స్, స్ట్రీట్ లైట్స్, స్టే డాగ్స్ మెనెన్స్, శానిటేషన్ ఇవి బేసిక్గా ఇప్పుడు వాటర్ లాగింగ్ ఏరియాలో ఎక్కువగా మనం చూస్తున్నాము. తర్వాత రీసెంట్గా మనం చూసాము 2-3 ఫైర్ ఇన్సిడెంట్లు జరగడము, చాలా ఇబ్బందికరంగా జరగడము. సో ఇవన్నీ కూడా చాలా స్లమ్స్లో ఇటువంటి ఎక్కువగా మనకి సమస్యలు మనము ప్రిడామినెంట్గా చూస్తున్నాము. డబుల్ బెడ్రూమ్ హౌసెస్, శానిటేషన్, డ్రైనేజ్ ఇవన్నీ కూడా మేజర్ సమస్యలుగా అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రెస్టీజియస్ కాన్స్టిట్యున్సీగా మనం అనుకోవచ్చు. ఎప్పుడైతే జయసుధ గారు బీజేపీలో చేరారో ఇంతకుముందు 2009లో కాంగ్రెస్ నుంచి ఉండి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద 4,000 పైచిలకు గెలవడం, తర్వాత మళ్ళీ ఇప్పుడు తను బీజేపీలో మారడం, కాంగ్రెస్ నుంచి ఒకవేళ వైఎస్ షర్మిల కాకపోతే ఇంకెవరికి ఇస్తారు ప్రిడామినెంట్ క్యాండిడేట్కు. సో ఇద్దరు క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి వచ్చినట్లయితే ఓట్లు తేలుతాయి, దానికి బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుందా అనేటటువంటి విశ్లేషణ కూడా ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు డిసైడ్ చేస్తారు అనేది మనము షర్మిల ఒకవేళ పార్టీలో చేరకపోతే మరి ఎవరికి ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఇవ్వగలుగుతారు అనేటటువంటి విషయాలు మనము వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ సో అందరినీ కూడా పర్టికులర్గా జయసుధ ఈ బీజేపీలో చేరాక అందరు కూడా దీని మీద ఉత్సాహంగా సో ఎవరు గెలుస్తారు అనేటువంటి ఆతృతలో అందరిలో కనిపిస్తుంది. సో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ మనము వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అండ్ దెన్ వీ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ది కాంటెస్టింగ్ క్యాండిడేట్స్. సో బెస్ట్ ఆఫ్ లక్ అండ్ దెన్ వీ నీడ్ టు వెయిట్ టిల్ డిసెంబర్ అండ్ జనవరి ఫర్ ద రిజల్ట్స్. సో హోప్ఫుల్లీ ఎవరైతే గెలిచారో ఈ మేజర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రజల పట్ల వాళ్ళ అభిమానంతో వాళ్ళు మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా
రిజాల్వ్ రిజాల్వ్ చేసి వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.